అదేంటి అంటే మెరీనా బీచ్ లాంటిది ఏర్పాటు చేస్తామని. రివర్ ఫ్రంట్ రాజధాని, నిజానికి అమరావతికి అప్పుడు అనుకుంది రివర్ ఫ్రంట్ రాజధాని, ఇట్లాంటివి దేశంలో ప్రపంచంలో కూడా ఎన్నో ఉండవు, ఒక నదీ తీరంలో ఉంటామని. తమాషా ఏమంటే కేసీఆర్ సెక్రటేరియట్ మళ్ళీ మార్చి కడతారు అది ఇది అన్నప్పుడు కేసీఆర్ మదిలో కూడా హుస్సేన్ సాగర్ను ఆధారం చేసుకొని ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాల ఇక్కడ నది కాదనుకోండి, కాకపోయినా వాటర్ ఫ్రంట్, రివర్ ఫ్రంట్ కాదు, వాటర్ ఫ్రంట్ సెక్రటేరియట్ ఉండాలని బయలుదేరారని అనేవాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళని అనేవాళ్ళు. దేంట్లో మనం ఎవరికి ఇది అవ్వకూడదని. ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నిన్న ఆ రివర్ ఫ్రంట్ రాజధానికి వీలుగా మళ్ళీ పీపీపీలు పిలవండి, ఇదంతా ఒక బీచ్ ఏర్పాటు చేయండి. కృష్ణా తీరం ఎప్పటి నుంచో ఉంది, నీళ్లు బాగా ముంచుకొచ్చినప్పుడు తప్ప ఎక్కువ సార్లు తీరంలో ఇసుక ఇదంతా ఉంటుంది ఇక్కడి నుంచి కనకదుర్గ వారధి వరకు. కాబట్టి అది కూడా అభివృద్ధి చేయమని ఒక మాట చెప్పారు. సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అది పూర్తయింది అంటున్నారు. సో ఇలాంటి వాటి వల్ల రాకపోకలకు కూడా ఏర్పాట్లు ఇవి పెంచాలి అని, మొత్తం మీద కదలిక తీసుకొని రావాలి అనేది ఒకటి జరుగుతుంది. మూడో, చట్టబద్ధతకు సంబంధించి మటుకు ఇప్పటికేమీ ఒక నిర్దిష్టమైన హామీ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి లభించట్లేదు. ఎందుకంటే 26వ తారీఖు నుంచి మళ్ళీ లోక్సభ సమావేశం అవుతుంది, పార్లమెంటు. ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. మరి నిజంగా బడ్జెట్లో కేటాయింపుల నుండి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, రాజధానికి సంబంధించి, పోలవరం కూడా వెళ్ళారు ఇప్పుడు.